ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కిందపడి మృతి చెందారు. ఈ ఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన హరికృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అకస్మాత్తుగా గూడ్స్ రైలు కింద పడ్డారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం అరవికండ్రిక గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కిందపడి మృతి చెందారు. ఈ ఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన హరికృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అకస్మాత్తుగా గూడ్స్ రైలు కింద పడ్డారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం అరవికండ్రిక గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కిందపడి మృతి చెందారు. ఈ ఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన హరికృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అకస్మాత్తుగా గూడ్స్ రైలు కింద పడ్డారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం అరవికండ్రిక గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.